హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి అనమాట, నేనైతే 1000 కిలోమీటర్స్ వరకు చైన్ లూప్ అయితే చేయలేదు. సో చైన్ పరిస్థితి అయితే చూడండి ఎలా దారుణంగా అయిపోయిందో. ఫుల్ అంటే ఫుల్ రస్ట్ అయితే పడిస్తుంది. సో ఈ రస్ట్ క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇవాళ అయితే ఇంకా డిసైడ్ అయ్యి చైన్ లూప్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది ఫ్రంట్ పాకెట్ దగ్గర ఉన్న క్యాప్ అనమాట. దీన్ని కూడా నేను తీస్తాను. సో ఇవన్నీ తీసిన తర్వాత చైన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. సో దీన్ని అయితే మనం ఫస్ట్ WD-40తో క్లీన్ చేసి దాని తర్వాత సర్వీసింగ్ ఇచ్చి అప్పుడు మనం చైన్ లూబ్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే రస్ట్ అనేది అంత తొందరగా పోదన్నమాట. సో అదంతా క్లీన్ చేస్తే ఇప్పుడైతే ఇంత మట్టి అయితే వచ్చింది లోపల నుంచి. అయితే చూడండి ఎంత ఖాళీ ఉందో. ఇందాకైతే ఇది అసలు ఖాళీయే లేదు, ఇదంతా అయితే మట్టి అయితే ఉందన్నమాట. సో గైస్, నేనైతే WD-40తో అయితే చైన్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ బ్రష్ వచ్చి మా ఇంట్లో ఉంటుంది, కానీ చైన్కి ఇంకో బ్రష్ ఉంటుంది, బట్ అదైతే కొనేంత అవసరం లేదని చెప్పేసి నేనైతే దీంతో అయితే క్లీన్ చేసేస్తున్నా చైన్ అయితే. సో చూసుకోవచ్చు అనమాట, ఇప్పుడైతే చైన్ అయితే క్లీన్ అయిపోయింది. నా చేయి మొత్తం ఆయిల్ అయితే అయిపోయింది అనమాట. సో దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ అయితే నేనైతే క్లీన్ చేస్తున్నా. ఇదైతే చాలా డేంజర్ ప్రాసెస్ అనమాట. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ట్రై చేయండి, లేకపోతే వద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే, మీరు చిన్న కేర్లెస్గా ఏమైనా ఉంటే మాత్రం చైన్ అయితే మీ ఫింగర్స్ అయితే లోపలికైతే తీసుకుంటుంది అనమాట. సో అందుకని చెప్తున్నా, కొంచెం మీకు అలవాటు ఉంటే మీకు గ్రిప్ ఉంటే చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి అనమాట. సో అలా చైన్ వాష్ చేయించేసి, సో బండి కూడా మురికి అయిపోయిందని చెప్పి బండి కూడా క్లీన్ చేయిద్దామని చెప్పేసి నేనైతే సర్వీసింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట, వాటర్ సర్వీసింగ్. సో గైస్, ఫైనల్ అయితే నేనైతే షైన్ అండ్ షైన్ కార్ వాష్కి అయితే వచ్చాను అనమాట. ఈ డీమార్ట్ దగ్గర అయితే ఉంటుంది. నేను ఎప్పుడు బైక్ వాష్ చేయిద్దామన్నా సరే నేను ఇక్కడికే వస్తాను అనమాట. ఇక్కడైతే చాలా మంచిగా అయితే చేస్తారు. బయట అయితే మనీ ఎక్కువ తీసుకుంటారు, కానీ ఇక్కడైతే నాకైతే పర్లేదు అనిపించింది. నేను ఇచ్చిన మనీకి అయితే వర్త్. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే చేపిస్తాను ఎప్పుడు. సో అన్నీ చెప్పాను అనమాట. ఇక్కడ చైన్ దగ్గర అయితే కొంచెం క్లీన్ చేయమని చెప్పేసి అన్నీ చేస్తానన్నాడు. కొంచెం ఎలా చేస్తాడు అనేది మనం చూడాలి. సో మంచిగా చేస్తే పర్లేదు. సో ఇప్పుడైతే మనకైతే ఫోమ్ అయితే అప్లై చేశారనమాట. ఈ ఫోమ్ అనేది మనకి కొంచెం బైక్ అనేది కొంచెం మురికైతే వదులుతుంది దీని ద్వారా. సో అన్నీ అయితే చూస్తున్నాడు. అవన్నీ కాసేపు అలా ఉంచి ఇప్పుడైతే క్లీన్ అయితే చేస్తున్నాడు అనమాట. సో మన బైక్ అయితే ఫుల్గా క్లీన్ అయిపోయింది. నేనైతే ఇంటికి అయితే కూడా వచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే చూడొచ్చు, ఫుల్ క్లీన్గా అయితే ఉంది బండి అయితే. ఇక్కడ KTM లవర్స్కి అయితే అర్థమవుతుంది. వీల్స్ చూసినప్పుడల్లా వాళ్ళు తెగ మురిసిపోతారు. ఎందుకని ఇదంటే ఆ వీల్స్ వాళ్ళకే తెలుసు అనమాట, అది ఆ సీక్రెట్ ఏంటో. సో ఇదే అనమాట, నేను చైన్ లూబ్ అయితే తీసుకున్నది. విస్టా అంట, ఇది చైన్ లూబ్ ఈవో అంట. మరి చూద్దాం ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో, ఎన్ని కిలోమీటర్స్కి ఇది డ్రై అవ్వకుండా ఉంటుందో చూద్దాం అనమాట మనం. సో గ్యాస్, ఇప్పుడైతే మీరు చూడండి, ఇదైతే ఎలా ఫోమ్ వస్తుందో. ఇలా ఫోమ్ వస్తుంది అనమాట. ఇదైతే మంచిగా ఆయిల్ ఉన్నట్టు అనమాట ఇందులో. సో ఇదైతే మంచిగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే నేనైతే అప్లై చేస్తున్నాను చూడండి. సో గైస్, ఫైనల్ అయితే నేనైతే చైన్ లూప్ అయితే అప్లై చేస్తాను అనమాట. సో చూడండి, చైన్ అయితే కొంచెం నీట్గానే అనిపిస్తుంది నాకైతే. సో ఇది ఇంకొక 500 కిలోమీటర్స్ వరకు నేనైతే చైన్ క్లీన్ అయితే చేయక్కర్లేదు అనమాట. సో ఇప్పుడైతే రస్ట్ అనేది పోయింది. వాడి కొద్ది అనమాట మనకైతే రస్ట్ అనేది పోతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.